Good evening, everyone. Yes, you can see on the screen recording start చేస్తుంది కాబట్టి మనం మెటెంచడం స్టార్ట్ చేయాలి ఏమంటారు? ఎస్. ఓకే, లాస్ట్ సెషన్లో సెజ్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. ఐమ్ రైట్? అంతే కదా, సమ్ సొల్యూషన్. ఐ గెస్ వీడియో క్లాసెస్ విన్న వాళ్ళు ఈ సొల్యూషన్ రాయలేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు మనకి ఎలాగా ఆన్సర్ చేయలేరు కాబట్టి లెట్ దెమ్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు చూడండి ఎంత స్పీడ్గా రాసేస్తున్నారు. క్యాన్సిల్ అయిపోద్ది అంతా. స్పీడ్గా ఎవరు రాయలేదు. ఉన్నారు, ఎంత టైం తీసుకుంటారు. వాళ్ళని స్పీడ్గా రాస్తున్నారు కానీ అంత స్పీడ్గా స్క్రోల్ డౌన్ చేస్తారు. కంక్లూషన్ లాస్ట్ సెషన్లో చెప్పాను కాబట్టి అదొకసారి వెనక్కి తీసుకెళ్ళి చూసుకుంటూ రాసేసుకోండి కంక్లూషన్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ విత్ న్యూ కాన్సెప్ట్. జనరలీ ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేసేది టూ రీజన్స్. దెర్ ఆర్ టూ రీజన్స్ బిహైండ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్. వన్ is cost reduction. One is revenue generation. Another one is cost reduction. Revenue generation, cost reduction. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన రెవెన్యూ జనరేషన్ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో సేల్స్ వస్తుంది, దాని నుంచి క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతాయి. అండ్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎన్పివి, రైట్? వెరస్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ కాస్ట్ రిడక్షన్. అంటే సమ్ టైమ్స్ మనం ఇన్వెస్ట్ చేసేది సేల్స్ ఆబ్జెక్టివ్తో కాదు, ఎగ్జిస్టింగ్ ఎక్స్పెన్సెస్ రిడక్షన్ ఆబ్జెక్టివ్తో ఇన్వెస్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్, రైట్ నో మనం మాన్యువల్ లేబర్తో వర్క్ చేస్తాం. వర్కర్స్ మాన్యువల్గా వర్క్ చేసి ప్రొడక్షన్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఆన్ అవర్లీ బేసిస్ వీఆర్ పేయింగ్ వేజెస్. ద పాయింట్ ఇస్ మాన్యువల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది అంత బెటర్గా ఉండట్లేదు. దాంతో మనం ఆటోమేషన్ ప్రాసెస్కి కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నాం. అంటే వీళ్ళ ప్లేస్లో ఎవరిని తీసుకొద్దాం అనుకుంటున్నాం అంటే మెషిన్. ఈవెన్ మెషిన్ యూస్ చేసినా కూడా స్టిల్ కొంత ఎక్స్టెంట్ ఆఫ్ లేబర్ కాస్ట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ ఇంట్రడ్యూస్ చేయకముందు మన లేబర్ కాస్ట్ 100 crores అనుకోండి. మెషిన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన లేబర్ కాస్ట్ 60 crores అయింది అనుకోండి. మీ లేబర్ కాస్ట్ ఎంత సేవ్ అయింది? 40 crores సేవ్ అయింది. This is your savings in labor cost because you are using machinery. If you can use machinery so that you can save your existing labor cost. Labor cost saving objective తో నేను మెషినరీలో ఇన్వెస్ట్ చేస్తాను. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ప్రొడక్షన్ యూనిట్స్ ఆర్ సేల్స్ వాల్యూమ్. మీ సేల్స్ అలాగే ఉంటుంది, ఏ చేంజ్ ఉండదు. కాకపోతే ఉన్న వర్కర్స్ని కొంతమంది రిమూవ్ చేసి ఆ ప్లేస్లో ఏం తీసుకొస్తున్నాం? మెషినరీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అయ్యే 100 crores లేబర్ కాస్ట్ కాస్త 60 crores అవడం వల్ల సేవింగ్స్ ఇన్ లేబర్ కాస్ట్ ఎంత అంటే 40 crores. ఎన్ని ఇయర్స్ ఈ సేవింగ్స్ మనం ఎంజాయ్ చేయిస్తారంటే మీ మెషిన్ ఎంతకాలం ఉంటే ఎంతకాలం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ యువర్ మెషిన్. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ యువర్ ఎగ్జిస్టింగ్ లేబర్ కాస్ట్ ద ఫ్యూచర్ ఇయర్స్, definitely you should invest some amount in today, right? You should invest some amount of money on the machinery.
మిషనరీలో మీరు కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాలి. సో మీ పాకెట్లోంచి అలా అడిషనల్గా ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మీకు ఆ సేవింగ్స్ వస్తాయి. ఆర్ యూ గెటింగ్? ఎగ్జాంపుల్ టుడే మనం ఒక 100 crores ఇన్వెస్ట్ చేసాం ఒక మిషనరీలో, దాని లైఫ్ వచ్చి 10 years. ఈరోజు మీరు 100 crores ఇన్వెస్ట్ చేస్తే 10 years వరకు ఎవ్రీ ఇయర్ 40 crores సేవింగ్స్ వస్తుందంట. ఏంటది? లేబర్ కాస్ట్. బికాస్ మిషన్ 10 years లైఫ్ ఉందంటే 10 years వరకు మన లేబర్ కాస్ట్ సేవ్ అయినట్టే కదా. సో ఈరోజు నేను మిషనరీ పర్చేస్ చేస్తాను, వర్కర్స్ని రిమూవ్ చేస్తాను, వెంటనే మిషనరీ ఇన్స్టాల్ చేస్తాను. ఇంతకుముందు ఇయర్లీ నాకు 100 crores లేబర్ కాస్ట్ అయ్యేది, ఇక్కడ నుంచి 60 crores అవుతుంది. అంటే మనకి ఇయర్లీ లేబర్ కాస్ట్ ఎంత సేవ్ అవుతుంది? 40 crores. బికాస్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ద మెషిన్ టుడే. మెషిన్ ఇన్స్టలేషన్ మీ పాకెట్లోంచి తీసుకొచ్చి ఎంత మనీ పెట్టారు? 100 crores. హౌ మచ్? ఈరోజు 100 crores మెషినరీలో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి నా లేబర్ కాస్ట్ 60 crores అవుతుంది. అంటే ఎంత కాస్ట్ సేవ్ అవుతున్నట్టు? 40 crores సేవ్ అవుతుంది. అలా ఎన్ని ఇయర్స్ వరకు సేవ్ అవుతుంది? మిషన్ ఎంత ఎంత టైం యూస్ చేస్తే అంత టైం. సో సింప్లీ 10 years వరకు 10 into 40 ఎంత? 400 crores సేవింగ్స్ వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసేది ఎంత టుడే? సో సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ మీకు రిఫ్లెక్షన్ ఉందా లేదా? బట్ ఆ ఫ్యూచర్ సేవింగ్స్ టుడేస్ ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేయకూడదు. ఆ సేవింగ్స్ అంతటిని ఎక్కడ కన్వర్ట్ చేయాలి? ప్రజెంట్ వాల్యూ టర్మ్స్తో కన్వర్ట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ లెస్ చేసి వెదర్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ వయబుల్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేయాలి. దీనికి మనం ఒక ఎనాలిసిస్ చేయాలి. అయితే ఇక్కడ సడన్గా రన్ అవుతున్న ఒక ప్రాజెక్ట్లో అడిషనల్గా ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మన అడిషనల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయాలి. వాట్ వాజ్ దట్? అడిషనల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. బికాస్ యూఆర్ ఇన్వెస్టింగ్ అడిషనల్ మనీ ఆన్ ది న్యూ మెషినరీ so that you can enjoy some additional savings in the future. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అడిషనల్ కాస్ట్కి అడిషనల్ బెనిఫిట్స్ ఎంత ఎక్స్టెండ్ వరకు వస్తాయి. అడిషనల్ కాస్ట్ టుడే ఇన్వెస్ట్ చేస్తే అడిషనల్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి? ఫ్యూచర్లో వస్తాయి. ఈ అడిషనల్ టర్మ్ని మనం టెక్నికల్గా ఏమంటామంటే ఇంక్రిమెంటల్ అంటాం. వాట్ వాస్ దట్? సో మనం చేయాల్సింది ఏంటంటే ఇంక్రిమెంటల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఇంక్రిమెంటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇంక్రిమెంటల్ బెనిఫిట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. దట్ మీన్స్ అడిషనల్ కాస్ట్, అడిషనల్ బెనిఫిట్స్. అడిషనల్ కాస్ట్, అడిషనల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం అడిషనల్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ వాస్ దట్? సో విచ్ ఇస్ నోన్ యాజ్ ఇంక్రిమెంటల్ ఎన్పివి. వాట్ వాస్ దట్? ఇంక్రిమెంటల్ ఎన్పివి. ఇంక్రిమెంటల్ అంటే అడిషనల్ ఎన్పివి. హౌ టు క్యాలిక్యులేట్ దిస్ ఇంక్రిమెంటల్ ఎన్పివి? లెట్ మీ షో యూ సమ్ స్టెప్స్ టు క్యాలిక్యులేట్ ఇంక్రిమెంటల్ ఎన్పివి. Step number 1, calculation of present value of incremental cash outflow. Additional investment in additional assets. సో మీరు ఏదైతే అడిషనల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అది మీ అడిషనల్ ఇన్వెస్ట్. దాన్ని మనం ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో ఉంటాం. ఇంక్రిమెంటల్ అంటే ఇంక్రీజ్, ఓకే, బట్ అడిషనల్. ఈ ఇన్వెస్ట్మెంట్ మనకు వైబుల్లో కాదో డిసైడ్ చేయాలి. స్టెప్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్. Calculation of incremental depreciation. Incremental depreciation is equal to SLM or WD. The additional machinery మీద మనం calculate చేస్తే depreciation. Step number 3. This is very crucial. Okay. Calculation of present value of incremental operating cash inflow. How to get it? Define your additional benefits for future years. From that, please deduct your additional cost. 1 to n years calculate చేయాలి. సింప్లీ డిఫైన్ యువర్ బెనిఫిట్స్. ఇక్కడ మన అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ రెవెన్యూ జనరేషన్, కాస్ట్ రిడక్షన్. అంటే ఇక్కడ సేల్స్ అనేది రాదు,
అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాస్తా అంటే కుదరదు. మనకు వచ్చేది ఏంటి? సేల్స్ కాదు, ఎగ్జిస్టింగ్ ఉన్న ఎక్స్పెండిచర్ రెడ్యూస్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం? సేవింగ్స్ ఇన్ ఎక్స్పెన్సెస్. వాట్ వాజ్ దట్? సేవింగ్స్ ఇన్ ఎక్స్పెన్సెస్. రెవెన్యూ ఎక్స్పెండిచర్, సేవింగ్స్ ఇన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ బట్ నాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, సేవింగ్స్ ఇన్ ఎక్స్పెన్సెస్. ఎవ్రీ ఇయర్ మనకి ఎంత సేవింగ్స్ వస్తున్నాయి ఎక్స్పెన్సెస్లో చూసుకోవాలి. దట్ క్యాన్ బి సేవింగ్స్ ఇన్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్, ఎనీథింగ్, ఏదైనా ఉండొచ్చు. అల్టిమేట్లీ యూ షుడ్ డిరైవ్ సచ్ అడిషనల్ బెనిఫిట్ బికాస్ యు ఆర్ ఎంజాయింగ్ సచ్ అడిషనల్ బెనిఫిట్ because you're investing some additional money on the additional assets in 0 year, right or wrong? 0 ఇయర్లో అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అడిషనల్ బెనిఫిట్ వస్తుంది, అవునా కాదా? అయితే సమ్ టైమ్స్ మీ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు కొన్ని ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి. ఎందుకంటే వర్కర్స్ని తీసేసి మిషనరీని బెటర్, ఓకే, బట్ ఆ మిషనరీని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ఇంజనీర్ని రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చింది. బికాస్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ని హ్యాండిల్ చేయాలంటే మనకు ఒక ఇంజనీర్ కావాలి. అతనికి యాన్యువల్లీ మనం శాలరీ పే చేస్తున్నాం, లేదా గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ని తీసుకోవాల్సి వచ్చింది. ఆర్ యూ గెటింగ్? వాళ్ళందరి వల్ల మనకి యాన్యువల్లీ 5 crores కాస్ట్ అవుతుంది, శాలరీస్ ఆఫ్ ఇంజనీర్స్. ఓకే, ఇప్పుడు ఆ ఎక్స్ట్రా కాస్ట్ దేని వల్ల వచ్చిందంటే మిషనరీని తీసుకురావడం వల్లగా వచ్చింది. మిషన్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తే లేబర్ కాస్ట్ 40 crores సేవ్ అయింది, ఓకే, బట్ అదే మిషన్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఎక్స్ట్రాగా మనం ఇప్పుడు ఇంజనీర్స్కి ఒక 5 crores ఇయర్లీ పే చేయాల్సి వస్తుంది. ఇస్ ఇట్ నాట్ యువర్ అడిషనల్ కాస్ట్? ఎస్, అది మనం ఈ బెనిఫిట్స్లోంచే తీసేసేయాలి. అంటే 40 crores అడిషనల్ బెనిఫిట్ అయితే 40 crores అడిషనల్ 5 crores ఏమవుతుంది? అడిషనల్ కాస్ట్. సో దాన్ని మనం లెస్ చేయాలి. ఆ కాస్ట్ ఏదైనా అవ్వచ్చు. అడిషనల్ ఎక్స్పెన్సెస్, deduct your additional cost from additional benefits to get incremental PBDT. Was that? సేల్స్ అనేది ఏంటి? బెనిఫిటా కాస్టా? చాలా పెద్ద క్వశ్చన్. దానికి ఆన్సర్ చేయడంతో రాకెట్ ఎగిరిపోద్ది పైకి. సేల్స్ అనేది బెనిఫిటా కాస్టా? ఐషా? ఎస్, ఎగిరింది రాకెట్. మా స్టూడెంట్స్ అందరూ సక్సెస్ఫుల్గా రాకెట్ లాంచ్ చేస్తారు. సేల్స్ అనేది బెనిఫిటా కాస్ట్ అని అడిగాను రా. కొంతమందికి ఇంకా తెలియలేదు తెలుసా? దే ఆర్ నాట్ ఓపెనింగ్ దేర్ మౌత్. హలో మా పవిత్ర, చెప్పమ్మా కొంచెం ఆన్సర్. సేల్స్ ఏంటి చెప్పాలి కదా. సేల్స్ అనేది బెనిఫిటా కాస్టా? బెనిఫిట్. సేల్స్ బెనిఫిట్లోంచి ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది బెనిఫిటా కాస్టా? కాస్ట్. సేల్స్ అనే బెనిఫిట్లోంచి వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్ని లెస్ చేస్తే వచ్చేది ఐ సెట్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు పీబీడీటీ. అంటే సేల్స్ అనే బెనిఫిట్లోంచి టోటల్ కాస్ట్ అనే కాస్ట్ లెస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? పీబీడీటీ. అంటే ఇక్కడ బెనిఫిట్స్లోంచి కాస్ట్ లెస్ చేస్తే ఏం రావాలి? పీబీడీటీ రావాలి. ఆర్ యూ గెటింగ్? టోటల్ బెనిఫిట్స్ నుంచి టోటల్ కాస్ట్ లెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేది ఏంటి? PBDT. But this PBDT is additional PBDT, and that's why I'm calling this as incremental PBDT. Okay, minus incremental depreciation. Deduct just say incremental less income tax, incremental profit after tax, add incremental depreciation. I'll get incremental CF80. Discount these incremental cash flows by using cost of capital. Then we are going to get present value of incremental operating cash in CF80 and operating cash flows. Hello, that's it. This step number 3 is over. Now let me go for step number 4. Calculation of present value of incremental terminal cash flow. అంటే terminal cash particulars always value of
additional asset, right? Additional asset యొక్క salvage value రాయండి. This is your terminal cash, additional cash. దీన్ని డిస్కౌంట్ చేయండి. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ది రేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇదే టర్మినల్ క్యాష్ ఫ్లో. మీకు ఒకటే టర్మినల్ క్యాష్ ఫ్లో. మీరు ఏదైతే అసెట్లో ఇన్వెస్ట్ చేస్తారో దాని సాల్వేజ్ వాల్యూని అడిషనల్ టర్మినల్ క్యాష్ ఫ్లో. దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఐ cash. Present value of incremental terminal cash. Okay. Now tell me the formula for incremental NPV. You guess the formula? Regular formula ne cheppandi. Present value of incremental operating cash inflows plus present value of incremental terminal cash inflow minus present value of incremental cash outflow. ఈ ఇంక్రిమెంటల్ ఎన్పివి అంటే అడిషనల్ ఎన్పివి పాజిటివ్ వస్తే మీరు న్యూ మెషినరీని పర్చేస్ చేస్తారు, అదర్వైజ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ పాజిటివ్ ఎన్పివినే ఫైనల్ డెసిషన్ డిసైడ్ చేస్తుంది whether that particular project is viable or not. Okay, can I go for cost reduction or not? I can decide that only when my NPV is positive or negative. ఈ ఫార్మాట్ అంతా కాస్ట్ రిడక్షన్ ప్రాజెక్ట్స్ కి. ఓకే, look at problem number 9. Swastik Limited has two divisions which are periodically assisted by visiting team of consultants. Swastik Limited ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 2 డివిజన్స్ ఉన్నాయి. వాటిని టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్ వచ్చి విజిట్ చేస్తున్నారంట. The management is worried about the steady increase of expenses in this regard over the years. Management ఈ ఎక్స్పెన్సెస్ వీళ్ళకి పే చేసే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవడం వల్ల వాళ్ళు వరీ అవుతున్నారని చెప్తున్నాడు. On analysis of last year's expenses reveals the following. Last year expenses ఇలా పే చేసాం వాళ్ళకి. Consultants remuneration ఎంత? 2,50,000. Travel and conveyance 1,50,000. Accommodation expenses 6 lakhs. Boarding charges 2 lakhs. Special allowances 50,000. ఓకే, ఏం చెప్పాడంటే స్వస్తిక్ లిమిటెడ్కి 2 డివిజన్స్ ఉన్నాయంట. వాటిని పీరియాడికల్గా అంటే అప్పుడప్పుడు వచ్చి కన్సల్టెంట్స్ టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్ వచ్చి ఆ కన్సర్న్డ్ బ్రాంచెస్ని అంటే ఆ 2 డివిజన్స్ని అసిస్ట్ చేస్తున్నారంట, హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. దానికి వాళ్ళు మనం పే చేస్తున్న ఎక్స్పెన్సెస్ అన్నీ చెప్పుకొచ్చాడు. మొత్తం 5 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. రెమ్యునరేషన్, ట్రావెల్ అండ్ కన్వెన్స్, అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, బోర్డింగ్ ఛార్జెస్, స్పెషల్ అలవెన్సెస్. ఓకే, అయితే ఇవన్నీ ఈ ఎక్స్పెండిచర్ ఫ్యూచర్ ఇయర్స్లో ఇంక్రీజ్ అవడం వల్ల మేనేజ్మెంట్ వరీ అవుతుందని చెప్తున్నాడు. The management estimates accommodation expenses to increase by 2 lakh rupees annually. Last year ఎంత accommodation expenditure 6 lakhs. ఇయర్లీ 2 lakhs ఇంక్రీజ్ అవుతుందంట. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్ 1 ఎంత ఉంటుంది కాస్ట్ అకామిడేషన్ ఎక్స్పెండిచర్? గట్టిగా అకామిడేషన్ ఎక్స్పెండిచర్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 12 lakhs, ఫోర్త్ ఇయర్ 14 lakhs, ఫిఫ్త్ ఇయర్ 16 lakhs. What do you say? As part of cost reduction drive, cost reduces a process for company. Swastik Limited is proposing to construct a consultancy center, take care of the accommodation requirements of the consultants. Swastik Limited ఒక ప్రపోజల్ తీసుకుంది ఏంటంటే ఒక కన్సల్టెన్సీ సెంటర్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటుంది. The objective of constructing consultancy center is to provide accommodation to the consultants.
విజిటింగ్ టీమ్ ఆఫ్ కన్సల్టెంట్ వస్తున్నారు కదా, వాళ్ళు హోటల్లో పడేసి మన సర్వీసెస్ తీసుకుంటాం, దానికి ఛార్జెస్ అవుతున్నాయి బాగా. అకామిడేషన్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 6 lakhs. అది కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత అవుతుంది? 8, 10 అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందా లేదా? అలా బయట పే చేసే బదులు మనమే ఒక కన్సల్టెన్సీ సెంటర్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనుకో, ఆ కన్సల్టెన్సీని తీసుకొచ్చి అందులో అకామిడేట్ చేయొచ్చా లేదా? దేనిలో అకామిడేట్ చేయొచ్చు? న్యూ కన్సల్టెన్సీ సెంటర్ దట్ యు వాంట్ టు కన్స్ట్రక్ట్. అర్థమైందా? హలో. అంటే ఒకవేళ నేను కన్సల్టెన్సీ సెంటర్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు నా అకామిడేషన్ ఎక్స్పెండిచర్ మొత్తం ఏమవుతుంది? నిల్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది? సేవ్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్? సో ఇఫ్ యు ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద కన్సల్టెన్సీ సెంటర్, కన్స్ట్రక్ట్ చేస్తే కన్సల్టెన్సీ సెంటర్ని, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ ఫ్యూచర్ ఎక్స్పెండిచర్. విచ్ ఎక్స్పెండిచర్? అకామిడేషన్ ఎక్స్పెండిచర్. ఫ్యూచర్ అకామిడేషన్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ ఇయర్ ఎంత సేవ్ అయింది చెప్పాలి. అడిషనల్ సేవింగ్ ఎంత సేవ్ అవుతుంది? అడిషనల్ అకామిడేషన్ ఎక్స్పెండిచర్ ఎంత సేవ్ అయింది ఫస్ట్ ఇయర్? సెకండ్ ఇయర్ చెప్పాలి. 4 lakhs. ఫస్ట్ ఇయర్ ఎంత? 2 lakhs. సెకండ్ ఇయర్ ఎంత? lakhs. దాంట్లో వేరే ఒపీనియన్. థర్డ్ ఇయర్ ఎంత? lakhs. ఫోర్త్ ఇయర్ ఎంత? దాంట్లో సైలెంట్గా ఉన్నారు. అర్థం కావట్లా. అర్థం కాల. సెకండ్ పాయింట్. అది సెకండ్ పాయింట్ చదవలేదు. పాయింట్లోనే ఉన్నాను. మీరు కన్సల్టెన్సీ సెంటర్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అకామిడేషన్ కాస్ట్ సేవ్ అవుతుందని అనుకుంటున్నారా లేదా? ఎస్. ఫస్ట్ ఇయర్ ఎంత సేవ్ అయింది? 2 lakhs. ఎంత? సెకండ్ ఇయర్ ఎంత సేవ్ అయింది? థర్డ్ ఇయర్ 2 lakhs. Are you saying 2 lakhs every year? అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నో కన్ఫ్యూజన్. ఒక్కసారి ఆన్సర్ చేయండి. కన్సల్టెన్సీ సెంటర్ లేదు, ఫస్ట్ ఇయర్ అకామిడేషన్ ఎక్స్పెండిచర్ ఎంత? 6 దగ్గరే ఉన్నది. లాస్ట్ ఇయర్ 6 lakhs. ఎంత ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్ 8 lakhs. ఇఫ్ దెర్ ఇస్ నో కన్సల్టెన్సీ సెంటర్, మన దగ్గర బిల్డింగ్ లేకపోతే, ఒకవేళ ఉంటే ఎంత ఫస్ట్ ఇయర్ అకామిడేషన్ ఎక్స్పెండిచర్? నిల్. చేసాం 8 lakhs. మరి 2 lakhs అంటే ఏంటి? ఎందుకంటే ఎక్స్ట్రా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కదా. మీరు బాగా ఎసెన్స్ పట్టుకుంటారు కదా, అడిషనల్ 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 అన్నారు కదా, అందుకే అడిషనల్ చెప్తున్నారు నాకు. ఇక్కడ అది కాదు పాయింట్. మీరు కన్సల్టెన్సీ సెంటర్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత నుంచి హోటల్ వాడికి ఎంత బిల్ పే చేస్తారు? ఫస్ట్ ఇయర్ ఎంత పే చేస్తారు? 0. సెకండ్ ఇయర్ ఎంత పే చేస్తారు? 0. థర్డ్ ఇయర్ ఎంత పే చేస్తారు? 0. అంటే ఎంత సేవ్ అవుతుంది ఎవ్రీ ఇయర్? ఫస్ట్ నో ఫస్ట్ ఇయర్ ఎంత? 8 lakhs. సెకండ్ ఇయర్ ఎంత? 10 lakhs. థర్డ్ ఇయర్ ఎంత? 12 lakhs. ఫోర్త్ ఇయర్ ఎంత? ఫిఫ్త్ ఇయర్ ఎంత? 16 lakhs. 8, 10, 12, 14, 15, 16. Am I right? Are you getting? ఎన్ని ఇయర్స్ చెప్పాలరా? 5 years. ఒకవేళ కన్సల్టెన్సీ సెంటర్ లేకపోతే ఈ ఎక్స్పెండిచర్ పే చేసేవారు. కన్సల్టెన్సీ సెంటర్ అంటే ఎక్స్పెండిచర్ పే చేయరు. అంటే అదంతా ఏమవుతుంది మనకి? సేవింగ్స్. సేవింగ్స్ ఇన్ విచ్ ఎక్స్పెండిచర్? అకామిడేషన్ ఎక్స్పెండిచర్. ఆర్ యూ గెటింగ్? కొంతమంది డౌట్ వస్తుంది, ఎందుకు నువ్వు 5 years తీసుకుంటున్నావు? ఎందుకంటే నాకు ఆల్రెడీ సమ్ తెలుసు కదా, ఇందులో లైఫ్ 5 years ఉంటుంది. అర్థమవుతుందా? ట్రస్ట్ మీ, వస్తుంది తర్వాత పాయింట్. ప్రస్తుతానికి పాయింట్ మీద ఫోకస్ చేయండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్, ఇదిగో 5 years. ఓకే, అంటే ఈ పాయింట్ మీద మీరు ఫోకస్ చేస్తుంటారు కోసం. నౌ అగైన్ రిపీటింగ్ ద పాయింట్. కన్సల్టెన్సీ సెంటర్ లేకపోతే నెక్స్ట్ 5 years నా అకామిడేషన్ ఎక్స్పెండిచర్ 8, 10, 12, 14, 16. కన్సల్టెన్సీ సెంటర్ ఉంటే నా నెక్స్ట్ 5 years అకామిడేషన్ ఎక్స్పెండిచర్ 0. అంటే నా నెక్స్ట్ 5 years ఈ కన్సల్టెన్సీ సెంటర్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏదైతే అకామిడేషన్ ఎక్స్పెండిచర్ నేను పే చేయను అది మొత్తం నాకు సేవింగ్ అవుతుంది. అది ఫస్ట్ ఇయర్ సేవింగ్ 8 lakhs, సెకండ్ ఇయర్ సేవింగ్ 10 lakhs, థర్డ్ ఇయర్ సేవింగ్ 12 lakhs, నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ 14 అండ్ ఫిఫ్త్ ఇయర్ 16 lakhs. మొత్తం అకామిడేషన్ ఎక్స్పెండిచర్ సేవింగ్. ఆ అడిషనల్ 2 lakhs ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు అంతే. ఏదైనా సరే టోటల్ అకామిడేషన్ ఎక్స్పెండిచర్ సేవింగ్ ఎంత అంటే మీరు 8, 10, 12 తీసుకోవాలి. ఆర్ యూ గెటింగ్? మళ్ళీ సాల్వ్ చేసేటప్పుడు ఇంకోసారి ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్?
Hope you got it. Yes. This center will additionally save the company 50,000 rupees in boarding charges. ఈ సెంటర్ వల్ల బోర్డింగ్ చార్జెస్ ఎక్స్ట్రాగా సేవ్ అవుతాయంట. అడిషనల్లీ అన్నారు అంటే ఆల్రెడీ ఏం సేవ్ చేస్తుంది ఈ సెంటర్? నేను ఏ ఎక్స్పెండిచర్ సేవ్ చేస్తున్నాను నెంబర్ వదిలేను బాబు. ఆల్రెడీ సెంటర్ అకామిడేషన్ ఎక్స్పెండిచర్ సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏం సేవ్ చేస్తుంది? బోర్డింగ్ చార్జెస్. ఎంత యాన్యువల్లీ బోర్డింగ్ చార్జెస్ సేవింగ్? ఎస్. అండ్ 2 lakh rupees in the cost of executive training program either to conducted outside the company's premises every year. ఇంకొక సేవింగ్ ఉంది, థర్డ్ సేవింగ్. I mean 2 lakh rupees. The center will additionally save the company 50,000 rupees in boarding charges and it will additionally save 2 lakh rupees in the cost of executive training program. మన కంపెనీలో ఉండే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, ఎంప్లాయీస్, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేషన్ వచ్చినా, అదర్వైజ్ ఇంకేదైనా అదర్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ వచ్చినా ఇమీడియట్గా మన ఎంప్లాయీస్ అందరికీ మనం ఏమవ్వాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ కోసం జనరల్గా మనం అవుట్ సైడ్ ప్రెమిసెస్ రెంట్కి తీసుకుని ఇస్తూ ఉండేవాళ్ళం. హోటల్స్ అవి ఇవి ఎక్సెట్రా, బ్లాంకెట్ హౌస్ ఉంటాయి కదా, వాట్ యూ సైడ్. అవన్నీ కాకుండా ఇప్పుడు మనకేంటంటే స్ట్రైట్ అవే ఈ కన్సల్టెన్సీ సెంటర్లోనే నేను ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. వన్స్ ఈ ట్రైనింగ్ ఇవ్వడం నేను నా కన్సల్టెన్సీ సెంటర్లోనే స్టార్ట్ చేస్తే అప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ ఎంత కాస్ట్ సేవ్ అయింది? 2 lakh rupees. విచ్ కాస్ట్ ఇట్ ఇస్? ట్రైనింగ్ కాస్ట్. ట్రైనింగ్ కాస్ట్ ఆఫ్ executives. I can say executive training cost. What do you say? Otherwise the cost of executive training. Okay, enta save avutundi every year? 2 lakhs. Next 5 years వరకు every year నాకు ఎంత కాస్ట్ సేవింగ్ ఉంది? 2 lakhs. ఇప్పటికి మీకు ఎన్ని బెనిఫిట్స్ కనిపించాయి? అగైన్ రిపీటింగ్ మై డియర్ స్టూడెంట్స్, మీరు కన్సల్టెన్సీ సెంటర్ కన్స్ట్రక్ట్ చేస్తే మీ ఎక్స్పెన్సెస్ సేవ్ అవుతాయని మీరు నమ్ముతున్నారా లేదా? హౌ మెనీ ఎక్స్పెన్సెస్? 3. First one, savings and accommodation expenses. First year 8, second year 10, third year 12, fourth year 14, fifth year 16 lakhs. Okay. Second one, savings in boarding charges. This is second saving, 50,000. Third saving, cost of executive training program. How much? 2 lakhs. Are you getting? The details of the regarding the construction and maintenance of the new center is ఈ కన్సల్టెన్సీ సెంటర్ కన్స్ట్రక్షన్ కాస్ట్ చెప్తున్నాడు, అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చెప్తున్నాడు. ల్యాండ్ ఎట్ a cost of 8 lakh rupees already owned by the company will be used. Already we have one land, అది మనం ఈ కన్సల్టెన్సీ సెంటర్కి యూస్ చేయొచ్చంట. ఆల్రెడీ మన దగ్గర ల్యాండ్ ఉంటే 8 lakh rupees మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 0. అంటే ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్ చేసేది ఏమీ లేదు. అడిషనల్ కాస్ట్ ఏగా తీసుకోవాలి నేను ఇక్కడ. So what is my objective here? Savings and expenses, right? Expenses save చేయడం ఆబ్జెక్టివ్, కాస్ట్ రిడక్షన్ ఆబ్జెక్టివ్. అందుకే నేను కన్సల్టెన్సీ సెంటర్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాను. ల్యాండ్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నప్పుడు నా పాకెట్ నుంచి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ మై అడిషనల్ కాస్ట్. 0 yearలో ఈ ల్యాండ్ కాస్ట్ నేను కన్సిడర్ చేయను. ఎంత? 8 lakhs. ఓకే. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ 15 lakh rupees ఇంక్లూడింగ్ స్పెషల్ ఫర్నిషింగ్స్. కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చి 15 lakhs అవుతుందండి, ఇంక్లూడింగ్ స్పెషల్ ఫర్నిషింగ్స్. సో ఇది మాత్రం నేను ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఏమంటారు? ఆర్ యూ గెటింగ్? యా, దిస్ ఇస్ మై అడిషనల్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ యాన్యువల్ మెయింటెనెన్స్ విల్ బి 1,50,000. ఒకసారి నేను బిల్డింగ్ తీసుకున్నానంటే దాన్ని గాలికి వదిలేసానంటే అరుంధతి బిల్డింగ్లో తయారైంది. ఏమంటారు? కంపల్సరీగా రోజు ఏం చేయించాలి? క్లీన్ చేయించాలి, పవర్ మెయింటైన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, కొంతమంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఇదంతా ఏంటి? మెయింటెనెన్స్ కాస్ట్. సో ఆ మెయింటెనెన్స్ కాస్ట్ యాన్యువల్ ఎంత అవుతుందండి నాకు? 1,50,000. కన్స్ట్రక్షన్ కాస్ట్ విల్ బి రిటర్న్ ఆఫ్ ఓవర్ 5 years బీయింగ్ ద యూస్ఫుల్ లైఫ్. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎన్ని ఇయర్స్లో రైట్ ఆఫ్ చేస్తారంట? అంటే దాని అర్థం ఈ కన్సల్టెన్సీ సెంటర్ నాకు ఎన్ని ఇయర్స్ మాత్రమే ఉంటుంది? 5 years. సార్ ఒక బిల్డింగ్ 5 years ఉండడం ఏంటి సార్? బహుశా ఇది టెంపరీ స్ట్రక్చర్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? అంటే 5 years స్ట్రక్చరే, తర్వాత ఇంక యూస్లెస్ అనమాట. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ స్ట్రక్చర్. ది యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ 50 or 60 years. అర్థమవుతుందా? ఎస్. Assume that the write-off of construction as aforesaid will be accepted for tax purposes. మీరు ఏదైతే రైట్ ఆఫ్ చేస్తున్నారో కన్స్ట్రక్షన్ కాస్ట్, డెప్రిషియేషన్, ఆ డెప్రిషియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం యాక్సెప్ట్ చేస్తున్నారు అంటున్నాడు. అంటే ట్యాక్స్ ముందు డిడక్ట్ చేసే ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అలౌ చేస్తున్నారు అంటున్నాడు. దట్స్ ఓకే. ఈ పాయింట్ నేను మీకు ఎక్కువగా స్ట్రెస్ చేయలేదు, పెద్దగా కన్సిడర్ చేసే పాయింట్ కూడా కాదు, లాస్ట్లో మాట్లాడుతున్నాను. ఓకే, జనరల్గా డెప్రిషియేషన్ అనేది సెక్షన్ 32 డెప్రిషియేషన్ తీసుకోవాలి. పీసీబీబీ హెడ్ అని ఉంటుంది కదా మీకు,
దానిలో మీరు డెప్రిషియేషన్ ఎంత రైట్ ఆఫ్ చేసినా సరే పిఎన్ఎల్ అకౌంట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కొన్ని రేట్స్ బ్లాక్స్ చెప్తుంది, వినిపిస్తున్నా? ఆ బ్లాక్ ఆఫ్ అసెస్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మీరు డెప్రిషియేషన్ రైట్ ఆఫ్ చేయాలి. అది ఆ డెప్రిషియేషన్ మాత్రమే ట్యాక్స్ సేవింగ్ ఎలిజిబుల్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం క్యాలిక్యులేట్ చేసే డెప్రిషియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్కి ఎలిజిబుల్ అని చెప్తున్నాడు అంతే. ఈ పాయింట్ మనం వాడికి చెప్పకపోయినా మనం అలాగే చేస్తాం. క్లియర్? ఓకే. ఈజ్ ద ప్రపోజల్ ఫీజిబుల్? ఫీజిబుల్ అంటే వయబుల్, యాక్సెప్టబుల్ అని అడుగుతున్నాడు. ఎన్పివి పాజిటివ్ వస్తే ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ 10%, ట్యాక్స్ రేట్ ఇస్ 50%. అంతా బాగానే ఉంది, కానీ సమ్లో ఎక్కడ సేల్స్ కనిపించలేదు ఏంటి? ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్? కాస్ట్ రిడక్షన్ ప్రాజెక్ట్. అన్నీ ఓకే, కానీ నువ్వు 3 సేవింగ్స్ చెప్పో, కానీ పైన డబ్బాలో చాలా ఉన్నాయి. డౌట్ రాలేదు ఎవరికి? పైన డబ్బాలో చాలా ఉన్నాయి, ఈ 3 ఎందుకు సేవింగ్స్ చెప్పో? అవి లాస్ట్ ఇయర్. ఫ్యూచర్లో ఎక్స్పెన్సెస్ ఏం సేవ్ అవ్వా? లాస్ట్ ఇయర్ క్వశ్చన్. నేను కన్సల్టెన్సీ సెంటర్ కానీ కన్స్ట్రక్ట్ చేశానంటే, కన్స్ట్రక్ట్ చేసి లోపలికి వెళ్ళి నేను స్విచ్ ఆన్ చేశానంటే, ఎక్కడో వేరే లొకేషన్లో ఉండే కన్సల్టెంట్స్ మొత్తం మాయమైపోయి నా కన్స్ట్రక్షన్, నా బిల్డింగ్లోకి వచ్చేస్తారు. ట్రూ ఆర్ ఫాల్స్? కుదరదు, అలాగా కుదరదు. అంటే ట్రావెల్ అండ్ కన్వీనియన్స్ నువ్వేం చేయలేవు, సేవ్ చేయలేవు, వాళ్ళు రావాల్సిందే. మనం ఇక్కడ బిల్డింగ్ కడితే బస్ వాడు ఏమైనా కన్సెషన్ ఇస్తాడా మనకి? వాడు ట్రైన్ వాడు కన్సెషన్ ఇస్తాడా? ఫ్లైట్ వాడు కన్సెషన్ ఇస్తాడా? అంటే ట్రావెల్ అండ్ కన్వీనియన్స్ యాజ్ యూజువల్, దేర్ విల్ బి నో సేవింగ్స్ ఇన్ ట్రావెల్ అండ్ కన్వీనియన్స్. నేను బిల్డింగ్ కట్టాను కాబట్టి కన్సల్టెంట్ ఏమైనా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాడా? నో ఛాన్స్. సో స్పెషల్ ఎలివెన్సెస్ కూడా ఏ రిడక్షన్ లేదు, ఓన్లీ 2 ఉంటాయి బెనిఫిట్స్. అకామిడేషన్ బోర్డింగ్ కూడా మనం అకామిడేషన్లో అయ్యే ఎక్స్పెండిచరే కాబట్టి అకామిడేషన్ బోర్డింగ్ ఛార్జెస్ 2 మాత్రమే సేవ్ అవుతాయి. ఆర్ యూ గెటింగ్? అందుకే ఆ 2 సేవింగ్స్ ఎక్స్ట్రాగా మనకి ఇంకో సేవింగ్ ఇచ్చాడు మన కంపెనీకి పర్పస్కి రిలేటెడ్. సో అల్టిమేట్లీ హౌ మెనీ సేవింగ్స్ ఆర్ హియర్? 3 సేవింగ్స్. అది మాత్రమే కన్సిడర్ చేయాలి, మిగతాదంతా ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్, నాకు అవసరం లేనిది. అర్థమవుతుందా? ఈ 3 ఎక్స్పెన్సెస్ నాకు ఇర్రెలవెంట్ అనమాట. మరి ఎందుకు ఇచ్చాడు సార్ టేబుల్లో? ఎవరో కొంతమంది అయినా ప్రభుత్వాల నెంబర్లు తీసుకోపోతారని ఒక చిన్న ఆశ ఐసీఐ వాడికి, అర్థమైందా? ఓకే, మనకి ఏదైతే కావాలో అది మాత్రమే తీసుకోవాలి. ప్రాబ్లం నెంబర్ 9. కాస్ట్ రిడక్షన్ ప్రాజెక్ట్ మనం చేయాల్సిన ఇంక్రిమెంటల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. స్టెప్ నెంబర్ 1 చెప్పండి సార్, చెప్పాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో. ల్యాండ్ కాస్ట్ రాయాలా? ఇస్ ఇట్ యువర్ అడిషనల్ క్యాష్ అవుట్ఫ్లో? కెన్ ఐ రైట్ కన్స్ట్రక్షన్ కాస్ట్? ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్? స్టెప్ నెంబర్ 2 calculation of incremental depreciation. How much is our depreciation? Cost enta? Extra asset మీరు ఇన్వెస్ట్ చేసింది కన్స్ట్రక్షన్ కాస్ట్ 15 lakhs. సాల్వేజ్ వాల్యూ ఏం చెప్పలేదు, అంటే ఇటుకలు ఐరన్ అలాంటి వేసి అమ్ముకోలేమంట. ఓకే, డివైడ్ బై ఎన్ని ఇయర్స్? పర్ ఇయర్ ఎంత డెప్రిషియేషన్? Step number 3 calculation of present value of incremental operating cash inflows. Any year savings? Every year savings same or different? అన్నీ సేమే, ఒకే ఒకటి తప్ప. అకామిడేషన్ ఎక్స్పెండిచర్ ఒక్కో ఇయర్ ఒక్కో సేవింగ్ వస్తుంది కదా, బికాస్ దట్ ఈస్ ఇంక్రీజింగ్, రైట్? 1 3 4 5 rupees in lakhs. ఫస్ట్ సేల్సేగా, సేల్స్ కన్సల్టెన్సీ సెంటర్ కన్స్ట్రక్ట్ చేసి బజ్జీలు పునుగులు అమ్ముకున్నాం అక్కడ. మరి ఏం చెప్పరా? వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ కన్సల్టెన్సీ సెంటర్? టు సేవ్ యువర్ ఎక్స్పెన్సెస్ బట్ నాట్ టు జనరేట్ సేల్స్. ఓకే,
యా ఓకే, మామూలుగా చెప్తే మాత్రం ఎక్కదు అసలు. I'm saving how many expenses? Three. Repeat it. First one. Second one, boarding charges. Third one, cost of training program, executive training program, right? Savings in accommodation expenses. First year, 8 lakhs. Second year, 10, 12, 14, 16. Am I right? Savings in boarding charges. 0.5 lakhs. Am I right? Next, savings in, was that cost of executive training program. Every year it is 2 lakhs, right? Apart from this, we don't have any other additional benefit. ఇంతకు ముందే కన్ఫర్మ్ చేసుకున్నాం. బాక్స్ లోన్ ఎక్స్పెన్సెస్ సహా. వాట్ యూ సే? యాడ్ ఆల్ దీస్ నంబర్స్. 10.5, రైట్? ట్రస్ట్ మీ. 10.5, 12.5, 14.5, 16.5, 18.5. Am I right? B. అడిషనల్ కాస్ట్ ఏమైనా ఉన్నాయా కన్సల్టెన్సీ సెంటర్ వల్ల? ఎవ్రీ ఇయర్ ఇన్కర్ అయ్యే కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, ఏఎంసి యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉందిగా. ఎంత యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్? 1,30,000, 1.5 lakhs. If you deduct costs from benefits, I'll get incremental PBDT. Right? A minus B. Tell me the first number. 9 it is, right? 9, 11, 13, 15, 17. Am I right? Are you sure? Minus incremental depreciation. Every year ఎంత అన్నాడు? ఏనా? 5 3s are 15. Incremental PBT. 7, 8, 9, 10, 6, 8, 10, 12, 14. Am I right? Incremental PAT calculate చేస్తాం. Tax rate ఎంత? Tax is 50%. PAT should be 50% on it, right? 3, 4, 5, 6, 7. Am I right? Add incremental depreciation. Tell me the values. I'll get incremental CFA. 7, 9, 10, right? Discount these cash flows at what rate? Cost of capital. How much percent is? 10% దగ్గర ఫ్యాక్టర్స్ నేను రాస్తాను. 0.909, 0.826, 0.751, 0.683, 0.621, right? Present value of incremental operating cash inflow. Multiply చేయి. A into B. 2-3 days માં చెప్పండి చాలు. 5.45, 5. 4, 2, 1. Total present value of incremental operating cash inflow. How much? 9.601, right? Step number 4. Calculation of present value of incremental terminal cash.
దట్ ఈస్ ఈక్వల్ టు నిల్. లేదుగా, ఏం సాల్వేజ్ వాల్యూ ఏం లేదుగా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంక్రిమెంటల్ ఎన్పివి? సిగ్గుపడతారు కానీ చెప్తే బెటర్గా ఉంటుంది. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ప్లస్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఆఫ్ ఫ్లోస్. ఆపరేటింగ్ ఎంత? 29.601 ప్లస్ టర్మినల్ నిల్ మైనస్ అవుట్ ఫ్లో 15 కదా. చూడు లాక్సేగా. వాట్ ఇస్ దిస్? ఇంక్రిమెంటల్ ఎన్పివి పాజిటివ్ ఆర్ నెగిటివ్? అంటే మనం అడిషనల్గా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఎన్పివి వస్తుంది కాబట్టి కన్సల్టెన్సీస్ డెఫినెట్గా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కన్క్లూజన్ రాద్దాం ముందు వరకు. Since the incremental NPV is positive, the proposal is feasible. The proposal is feasible. The proposal is feasible. Since the incremental NPV is positive, the proposal is feasible. Done na? Please look at 11th problem. A chemical company is presently paying an outside firm 1 rupee per gallon to dispose of the waste material resulting from its manufacturing operations. Right now, manufacturing operations నుంచి ప్రొడ్యూస్ అవుతున్న వేస్ట్ని ఒక్కొక్క గ్యాలన్ ఎంతకు సేల్ చేస్తుంది కంపెనీ? హలో, రైట్ నౌ ఏదైతే వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుందో ఒక్కొక్క వేస్ట్ని ఒక్కొక్క గ్యాలన్ ఎంతకు సేల్ చేస్తుంది కంపెనీ? ఇప్పుడు చదువు సెంటెన్స్. చదివా సెంటెన్స్? ఏమర్థమైంది? చెత్త వస్తే తీసి పడేయడానికి మనమే పే చేస్తున్నాం. మీరేం చెప్పారంటే ఒక్కొక్క గ్యాలన్ని 1 రూపీకి సేల్ చేస్తున్నాం అంటే ఎస్ సార్ అని చెప్తున్నారు మీరు అందరూ. తప్పించుకోకండిరా, మీరు ఆన్సర్ చెప్పారు అందరూ కలిపి, అవునా కదా? హలో ఎవ్రీబడి. యా, we people are what? We people are what? We people are goats. ఒకరు ఏది చెప్తే అది ఫాలో అయిపోతారు అందరూ, అవునా కదా? చెప్పండి రా. ఒక్కడైనా సరే వేస్ట్ రిమూవ్ చేయడానికి ఒక్కొక్క గ్యాలన్కి 1 రూపీ అవుట్ సైడ్ ఫామ్ మనం పే చేస్తున్నాం సార్, అది మన సేల్స్ కాదని చెప్పారా ఇక్కడ? ఈ ప్రాబ్లం చదివినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, వేస్ట్ని మీరు అమ్మేస్తున్నారు, ఓకేనా? తీసి పడేట్లా. సెంటెన్స్ ఇప్పుడు చదువు. ఏం చదువు? అర్థం మళ్ళీ చదువు ఒకసారి సెంటెన్స్. కొంచెం మనసు పెట్టి చదువు. అమ్ముతున్నావా, పే చేస్తున్నావా, చదువు ఒకసారి క్లియర్గా. ఆర్ యు సెల్లింగ్ ఆర్ పేయింగ్? పేయింగ్. ఎందుకు పే చేస్తున్నాం? వేస్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నుంచి వస్తున్న దాన్ని రిమూవ్ చేయడానికి, డిస్పోజ్ చేయడానికి ఈచ్ గ్యాలన్ ఎంత పే చేస్తున్నాం? 1 రూపీ పే చేస్తున్నాం. ఇజ్ ఇట్ యువర్ రెవెన్యూ ఆర్ కాస్ట్? డిస్పోజల్ కాస్ట్. ఓకే, ఎంత పర్ గ్యాలన్? థ్యాంక్ యూ. నౌ at normal operating capacity the waste is about 50,000 gallons per year. నార్మల్గా మన ఆపరేటింగ్ కెపాసిటీని బేస్ చేసుకుని ఇయర్లీ మనకి ఎన్ని గ్యాలన్స్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుందంట?
ఆ 50,000 గ్యాలన్ ఒక్కొక్క గ్యాలన్ ఎంతకు సేల్ చేయొచ్చు? సేల్ చేస్తారా? గ్యాలన్స్ ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి ఒక్కొక్క గ్యాలన్కి ఎంత కాస్ట్ అవుతుంది? అంటే 50,000 గ్యాలన్స్కి ఎంత కాస్ట్ అవుతుంది? రైట్ నౌ యువర్ డిస్పోజల్ కాస్ట్ పర్ annum is how much? Is it your cost or benefit? Remember that. After spending 60,000 rupees on research మీద 60,000 రూపీస్ స్పెండ్ చేసిన తర్వాత, ఆల్రెడీ 60,000 పెట్టేసాం రీసెర్చ్ మీద, తర్వాత ఏం తెలిసిందంటే ద కంపెనీ డిస్కవర్డ్ దట్ ద వేస్ట్ కుడ్ బి సోల్డ్ ఫర్ 10 రూపీస్ పర్ గ్యాలన్ ఇఫ్ ఇట్ వాస్ ప్రాసెస్డ్ ఫర్దర్. మనం ఒకవేళ వేస్ట్ని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే ఒక్కొక్క గ్యాలన్ని ఎంతకు సేల్ చేయొచ్చు? ఎంతకు సేల్ చేయొచ్చు? ఎంతకు సేల్ చేయొచ్చు? ఏ రేంజ్లో భయపడుతున్నారా నాకు మీరు? అది సేలేరా? చూడు ఒకసారి సెంటెన్స్ చదువు. ఇప్పుడు ఒకసారి మొత్తం చదువు. ఒకసారి సెంటెన్స్ ఆఫ్టర్ స్పెండింగ్ నుంచి చదువు, బద్ధకం వద్దు, మళ్ళీ చదువు. ఆఫ్టర్ స్పెండింగ్ 60,000 rupees on research, the company discovered that the waste could be sold for 10 rupees per gallon if it was processed further. బద్ధకం వద్దు, తర్వాత చూడు. ఇఫ్ ఇట్ వాస్ ప్రాసెస్ ఫర్దర్ అంటే ఆ వేస్ట్ ని ఫర్దర్ గా మళ్ళీ ప్రాసెస్ చేస్తే, అంటే రిఫైన్ చేస్తే, మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఈచ్ గ్యాలన్ ఎంతకు సేల్ చేయొచ్చంట? వేస్ట్ ని సేల్ చేయొచ్చు అని చెప్పట్లా, ప్రాసెస్డ్ వేస్ట్ ని సేల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. వినిపిస్తుందా? ప్రాసెస్డ్ వేస్ట్ ని ఈచ్ గ్యాలన్ ఎంతకు సేల్ చేయొచ్చు? 10 రూపీస్. ఆర్ యూ గెటింగ్? సో మరి వేస్ట్ ని ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి? మెషిన్ కావాలి. అంటే మనం ఎక్స్ట్రాగా ఇప్పుడు ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆర్ యూ గెటింగ్? నౌ లుక్ ఎట్ ద పాయింట్. అడిషనల్ ప్రాసెసింగ్ would however require an investment of 6 lakh rupees in new equipment which would have an estimated life of 10 years with no salvage value. అడిషనల్ ప్రాసెసింగ్, మీరు వేస్ట్ ని ప్రాసెస్ చేయాలంటే న్యూ ఎక్విప్మెంట్ లో 6 lakh rupees ఇన్వెస్ట్ చేయాలంట. దాని లైఫ్ 10 years అంట. సాల్వేజ్ వాల్యూ లేదు, ఫీల్ అవ్వద్దు. ఓకే, నౌ టెల్ మీ how much additional investment you should invest today? 6 lakhs. What is the objective of such investment? To process waste so that I can sell each gallon at a rate of 10 rupees. That's nice. చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు 50,000 గ్యాలన్స్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఒకవేళ 50,000 గ్యాలన్స్ ఫర్దర్ ప్రాసెస్ చేసేస్తాం అనుకో, 50,000 గ్యాలన్స్ ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం అనుకో, అప్పుడు 50,000 గ్యాలన్స్ సేల్ చేస్తారా లేదా? చేస్తారయ్యా. మార్కెట్లో డిమాండ్ ఉందనుకుందాం, డిమాండ్ ఉంది, కొంటున్నారు. ఒక్కొక్క గ్యాలన్ ఎంతకి? అప్పుడు సేల్స్ ఎంత వస్తుంది? సేల్సే వస్తుందా, ఇంకేదైనా బెనిఫిట్ వస్తుందా? ఒక్క సేల్స్ తప్పితే ఇంకేదైనా బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉందా? షీఈస్ సేయింగ్ పే చేస్తున్నాం కదా ఇంతకుముందు. ఏంటా పే చేస్తున్నాం? బయట అవుట్ సైడ్ ఫామ్కి ఒక్కొక్క గ్యాలన్కి ఎంత పే చేసేవాళ్ళు ఇంతకుముందు? 1 రూపీ. అంటే అవుట్ సైడ్ ఫామ్ వచ్చింది, సార్ వేస్ట్ ఇవ్వండి అంది, ట్రక్ తీసుకొచ్చి. అవసరం లేదు, ఆల్రెడీ మిషన్లో పడేశాను, దాన్ని ప్రాసెస్ చేసి అమ్మేస్తున్నాను, ఇక నుంచి నువ్వు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాం. అక్కడి నుంచి వాడికి పే చేసే కాస్ట్ ఎంత? 50,000 రూపీస్. మొత్తం నాకు సేవ్ అవుతుందా లేదా? ఎన్ని గ్యాలన్స్ని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే సేవ్ అవుతుంది? 50,000. అంటే మీరు ఎన్ని గ్యాలన్స్ ప్రాసెస్ చేస్తే అంత డిస్పోజల్ కాస్ట్ సేవ్ అవుతుంది. అంటే 50,000 గ్యాలన్స్ ఫర్దర్ ప్రాసెస్ చేశారనుకో, ఈచ్ గ్యాలన్కి 1 రూపీ చెప్పిన 50,000 into 1, 50,000 రూపీస్ డిస్పోజల్ కాస్ట్ సేవ్ అవుతుంది. అంటే ఫర్దర్ ప్రాసెసింగ్ వల్ల ఒక సైడ్ రెవెన్యూ వస్తే ఇంకో సైడ్ కాస్ట్ ఏమవుతుంది? సేవ్ అవుతుంది. ఏ కాస్ట్? డిస్పోజల్ కాస్ట్, రిమూవల్ కాస్ట్. am I right? వేస్ట్ రిమూవల్ కాస్ట్. అయితే ఒక పాయింట్ ఏదో చెప్తున్నట్టు చూడండి ఇక్కడ. డెప్రిషియేషన్ వుడ్ బి క్యాలిక్యులేటెడ్ బై స్ట్రైట్ లైన్ మెథడ్. SLM బేసిస్ ఏం క్యాలిక్యులేట్ చేస్తామంట? డెప్రిషియేషన్. ఎక్సెప్ట్ ఆఫ్ ది కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ అడ్వర్టైజింగ్ 20,000 per year, no change in the present selling and administration expenses is expected if new product is sold. మనకి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ 20,000 తప్ప there is no change in selling and administration expenses if new product is sold. అంటే సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో ఏ చేంజ్ లేదంట, ఒకే ఒక ఎక్స్ట్రా కాస్ట్ తప్ప. ఏంటో కాస్ట్? అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. యూ నో దట్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కమ్స్ అండర్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెండిచర్, రైట్ ఆర్ రాంగ్?
అయితే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లో ఏ చేంజ్ లేదన్నాడు, ఒకే ఒక ఎక్స్పెండిచర్ తప్ప. ఏంటా ఎక్స్పెండిచర్? అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్ వేస్ట్ ఉంది కదా, దాన్ని సేల్ చేయడానికి మనం ఇయర్లీ ఎంత అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కరవాలి? 20,000. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అడిషనల్ కాస్ట్. ఓకే, ద డీటెయిల్స్ ఆఫ్ అడిషనల్ ప్రాసెసింగ్ కాస్ట్ ఆర్ యాజ్ ఫాలోస్. మరి అడిషనల్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయ్యిదిగా, అది చెప్తున్నాడు. ఎక్విప్మెంట్ ఒకటే ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు, మళ్ళీ వేస్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కరవాలి. దానికి వేరియబుల్ కాస్ట్ ఒక్కొక్క గ్యాలన్కి ఎంత కాస్ట్ కరవాలంట? 5 రూపీస్ పర్ గ్యాలన్ ఆఫ్ వేస్ట్ పుట్ ఇన్ టు ప్రాసెస్. ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్క్లూడింగ్ డెప్రిషియేషన్ ఎంత? 30,000 పర్ ఇయర్. మొత్తం ఎన్ని ఎక్స్పెన్సెస్ అబ్జర్వ్ చేశారు ఇప్పుడు అడిషనల్ ప్రాసెసింగ్కి? 3. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, సెకండ్ వేరియబుల్ కాస్ట్, థర్డ్ ఫిక్స్డ్ కాస్ట్. ఈ 3 ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. ఓకేనా? రెవెన్యూ ఎక్స్పెండిచర్, రిమెంబర్ దట్. In costing the new product, general administration overheads allocated at the rate of 2 rupees per gallon. న్యూ ప్రోడక్ట్ని కాస్ట్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ ఒక్కొక్క గ్యాలన్కి ఎంత ఛార్జ్ చేస్తామంట? 2 రూపీస్ పర్ గ్యాలన్ ఛార్జ్ చేస్తాం. ఈ పాయింట్కి స్టార్ మార్క్ పెడుతున్నాను. ఇక్కడ స్పెసిఫిక్గా అండర్లైన్ చేస్తున్నాను చూడు. ఏంటది? అలొకేటెడ్. ఏం అలొకేట్ చేశాను? అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్. చాలా క్లియర్గా పాయింట్ చెప్తున్నాను. అలొకేటెడ్ ఓవర్ హెడ్స్ షుడ్ బి ఇగ్నోర్డ్. ఏం చేయాలి? అలొకేటెడ్ ఓవర్ హెడ్స్ షుడ్ బి ఇగ్నోర్డ్. లిజన్. నోట్ పాయింట్ రాయిస్తాను నన్ను మీ చేత, కంగారే పడద్దు. ఓకేనా? నోట్ పాయింట్ రాయిస్తాం. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది నాది యాక్చువల్గా. ఈ సమ్ అయిపోగానే దాని పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నోట్ పాయింట్ రాయిస్తాం. జాగ్రత్తగా పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అలొకేటెడ్ ఓవర్ హెడ్స్ షుడ్ బి ఇగ్నోర్డ్. అసలు ఓవర్ హెడ్ అంటే ఏంటి సార్? ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. యూ నో దట్ రైట్? ఓవర్ హెడ్ అనే రెవెన్యూ ఎక్స్పెండిచర్ని సిఎఫ్ఏడి క్యాలిక్యులేట్ చేసినప్పుడు సేల్స్ నుంచి ఏం చేయాలి? లెస్ చేయాలి. కానీ ఒక ఓవర్ హెడ్ లెస్ చేయం. ఏంటది అంటే అలొకేటెడ్ ఓవర్ హెడ్స్. అది ఏ ఓవర్ హెడ్ అయినా అలొకేటెడ్ అయితే దాన్ని మనం ఏం చేయం? లెస్ చేయం. ఇప్పుడు ఈ పాయింట్లో ఇప్పుడు ఈ అలొకేటెడ్ ఓవర్ హెడ్ 2 రూపీస్ పర్ గ్యాలన్ నేను ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి. డోంట్ డిడక్ట్ ఇట్ అండ్ డోంట్ క్వశ్చన్ మీ నౌ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పాయింట్ లేటర్. ఇది ప్రాబ్లం అవ్వగానే ఆ పాయింట్ ఎందుకు లెస్ చేయమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పటికైతే దీన్ని ఇగ్నోర్ చేస్తాం. దేనిలోంచి లెస్ చేసినప్పుడు? సేల్స్లోంచి లెస్ చేసినప్పుడు. దేర్ విల్ బి నో లాసెస్ ఇన్ ప్రాసెసింగ్. ప్రాసెస్లో లాస్ ఏం లేదంట. ఎన్ని గ్యాలన్స్ ఇన్పుట్ చేస్తే అన్ని గ్యాలన్స్ అవుట్పుట్ వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ టోటల్ వేస్ట్ ప్రాసెస్ ఇన్ ఏ గివెన్ ఇయర్ విల్ బి సోల్డ్ ఇన్ దట్ వెరీ ఇయర్. ఎంత వేస్ట్ అయితే ప్రాసెస్ చేస్తామో అంత వేస్ట్ మనం సేల్ చేస్తామంట. అంటే మీనింగ్ ఏంటి? వేస్ట్ని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 గ్యాలన్స్ని మనం ప్రాసెస్ చేస్తాం అనుకోండి. 50,000 గ్యాలన్స్ సేల్ చేస్తాం. అంటే ఏం లేదని చెప్తున్నాడు? స్టాక్ లేదని చెప్తున్నాడు. అనిపిస్తుందా? ఓకే. ఎస్టిమేట్స్ ఇండికేట్స్ దట్ 40,000 గ్యాలన్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ కుడ్ బి సోల్డ్ ఈచ్ ఇయర్. ఎస్టిమేట్స్ ఏం చెప్తుందంటే మార్కెట్లో ఎన్ని గ్యాలన్స్ సేల్ చేయొచ్చు అంటే ఎవ్రీ ఇయర్ 40,000 గ్యాలన్స్. మీరు చెప్పండి, నాకు వేస్ట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది? ఎన్ని గ్యాలన్స్ మీరు వేస్ట్ని ఫర్దర్గా ప్రాసెస్ చేద్దామని అనుకుంటున్నారు? ఇప్పుడు ఆలోచించి చెప్పండి. ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ మారుస్తాను. ఒకవేళ నా వేస్ట్ 1 lakh గ్యాలన్స్ ప్రొడ్యూస్ అవుతుంది, మార్కెట్లో డిమాండ్ 40,000 గ్యాలన్స్ ఉంది, ఎన్ని గ్యాలన్స్ని ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తారు? ఒకవేళ నా వేస్ట్ 1 crore గ్యాలన్స్ ప్రొడ్యూస్ అవుతుంది, మార్కెట్లో డిమాండ్ 40,000 గ్యాలన్స్ ఉంది, అప్పుడు ఎన్ని గ్యాలన్స్ మీరు ఫర్దర్ ప్రాసెస్ చేస్తారు? డిమాండ్ ఎంత ఉంటే అంతే కదా ప్రొడక్షన్ చేస్తాం. ఆర్ యూ గెటింగ్? ఎస్. సో ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? మీ ఫర్దర్ ప్రాసెసింగ్ వెళ్ళబోయేది ఓన్లీ ఎన్ని గ్యాలన్స్ మాత్రమే. అంటే దాని అర్థం 40,000 గ్యాలన్స్ మీరు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. డిస్పోజల్ కాస్ట్ ఎంత సేవ్ అయింది అయితే ఇప్పుడు ఇంతకీ? 40,000 సేవ్ అయింది. అర్థమవుతుందా? హలో? ఎస్. The management, when confronted with the choice of disposing of the waste or processing it further and selling it, seeks your advice. Management కి 2 choices ఉన్నాయి. Choice of disposing of the waste, as is గా waste dispose చేయడం, or processing it further and selling it, అంటే ప్రాసెస్ చేసి సేల్ చేయడం. ఈ రెండింటిలో ఏ చాయిస్ తీసుకోవాలనేది మేనేజ్మెంట్ డైలమాలో ఉంది. విచ్ ఆల్టర్నేటివ్ వుడ్ యూ రికమెండ్? మీరు ఏ ఆల్టర్నేటివ్ రికమెండ్ చేస్తారు? అస్యూమింగ్ దట్ ద ఫర్మ్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ 15% అండ్ ఇట్ పేస్ అన్ యావరేజ్ ట్యాక్స్ రేట్ ఆఫ్ 35% ఆన్ ఇట్స్ ఇన్కమ్. ఇన్కమ్ మీద ఎంత ట్యాక్స్ రేట్ పే చేస్తుంది కంపెనీ? ఏం సజెస్ట్ చేస్తారు? విచ్ ఆల్టర్నేటివ్ యూ ఆర్ గోయింగ్ టు రికమెండ్? చేశాక చెప్తారు. క్యాలిక్యులేషన్ కావాలి సార్, పేపర్ మీద పెన్ పెట్టుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయమంటారండి సార్.
అనాలి, అవునా కాదా? పేపర్ మీద పెన్ పెట్టాలిగా, పేపర్ మీద పెన్ పెట్టి ఎస్టిమేషన్స్ వేయాలి. అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. దట్టు ఏ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్? ఇంక్రిమెంటల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అడిషనల్. బికాస్ ఈరోజు నేను ఎక్విప్మెంట్లో ఇన్వెస్ట్ చేయడం అడిషనల్ ఇన్వెస్ట్మెంట్, అవునా కాదా? అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇంక్రిమెంటల్ ఎన్పివి. వాట్ వాజ్ దట్? అడిషనల్ ఎన్పివి వస్తుందో లేదో క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇంక్రిమెంటల్ ఎన్పివి క్యాలిక్యులేషన్ మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 4 స్టెప్స్ ఉన్నాయి. ఇందుకు ఈ ప్రాజెక్ట్ రెవెన్యూ జనరేటింగ్ ప్రాజెక్టా, కాస్ట్ రిడక్షన్ ప్రాజెక్టా? రెవెన్యూ జనరేటింగ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ రిడక్షన్ ప్రాజెక్ట్? Yes, it is both, because it is generating revenue as well as reducing cost. Problem number 11. సమ్ము సాల్వ్ చేస్తాను కానీ బ్రేక్ ఇస్తాను, తర్వాత వచ్చిన తర్వాత రాత్రి గారు ఏమంటారు? ముందు చెప్పండి నాకు, ఫోకస్ చేయండి. స్టెప్ నెంబర్ 1, చెప్పండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లోస్. రీసెర్చ్ కాస్ట్ ఎంత పెట్టారమ్మా? ఈజ్ ఇట్ యువర్ అడిషనల్ కాస్ట్ ఆర్ ఎగ్జిస్టింగ్ కాస్ట్? అడిషనల్ కాస్ట్. ఒకసారి రీసెర్చ్ కాస్ట్ చూడు. అదే ఆఫ్టర్ స్పెండింగ్ రీసెర్చ్ కాస్ట్ అనడరా. రీసెర్చ్ కాస్ట్ పెట్టేసిన తర్వాత వేస్ట్ ప్రాసెస్ చేయని డిసైడ్ చేశారు. అంటే రీసెర్చ్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలా, ఇన్కర్ అయిపోయారా? ఇస్ ఇట్ యువర్ అడిషనల్ కాస్ట్ ఆర్ ఆల్రెడీ ఇన్కర్డ్ కాస్ట్? ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్రెడీ ఇన్కర్డ్ కాస్ట్, నాకు అడిషనల్ కాస్టే కావాలి. ఇప్పుడు అడిషనల్ కాస్ట్ అంటే ఓన్లీ ఏ కాస్ట్? ఎక్విప్మెంట్ కాస్ట్ ఆఫ్ ది న్యూ ఎక్విప్మెంట్ ఎంత? Am I right? 6 lakhs. Step number 2, calculation of incremental depreciation, right? Incremental depreciation is equal to cost ఎంత? స్క్రాప్ నిల్లా ఎంత ఇచ్చా చూడు, డివైడ్ బై లైఫ్ per year depreciation. That's clear. Step number 3, calculation of present value of incremental operating cash inflows. Particulars ఎన్ని ఇయర్స్ అమ్మా? ఎన్ని ఇయర్స్ వస్తాయి క్యాష్ ఫ్లోస్ మనకి? ఎక్విప్మెంట్ ఎన్ని ఇయర్స్ ఉండేది? 10 ఇయర్స్ మనకి బెనిఫిట్స్ వస్తాయి. బెనిఫిట్స్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ బెనిఫిట్? బెనిఫిట్, ఐ సెడ్ బెనిఫిట్. మనకు 2 బెనిఫిట్స్ వస్తున్నాయి ఇక్కడ. సేల్స్ వస్తుంది, సేవింగ్స్ అండ్ డిస్పోజల్ కాస్ట్. ఫస్ట్ సేల్స్ రాయంటారు, మేజర్ రెవెన్యూ. సేల్స్ ఎన్ని గ్యాలన్స్ సేల్ చేస్తారు? ఒక్కొక్క గ్యాలన్ని అంటే వాల్యూ ఎంత? ఇది కాకుండా ఇంకేదైనా బెనిఫిట్ ఉందా? సేవింగ్స్ ఇన్ ఎన్ని గ్యాలన్స్ని మీరు ఫర్దర్ ప్రాసెస్ చేస్తున్నారు? మరి 40,000 గ్యాలన్స్ని మీరు ఫర్దర్ ప్రాసెస్ చేస్తున్నారంటే ఒక్కొక్క గ్యాలన్ని ఎంత కాస్ట్ మనం పే చేసేవాళ్ళు ఇంతకుముందు? 1 రూపీ. ఆ 1 రూపీ సేవ్ అయినట్టుగా, అంటే 40,000 రూపీస్ సేవ్ అయినట్ట కాదా? అప్పుడు టోటల్ ఎంత? 4 lakh. ఇది నాకు ఎక్స్ట్రా బెనిఫిట్. మరి అడిషనల్ కాస్ట్ అంటే ఎన్ని ఉన్నాయి కాస్ట్ మనకి? మొత్తం 3 ఉన్నాయి అడిషనల్ కాస్ట్ ఫర్దర్ ప్రాసెసింగ్ రిలేటెడ్గా. ఫర్దర్ ప్రాసెసింగ్ ఇస్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. ఏమేమి ఉన్నాయి? వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ గ్యాలన్ ఎంత? వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? ఇక్కడ నేను వేస్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి ఈచ్ గ్యాలన్కి ఎంత ఇన్కర్ అవుతున్నాను? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ 5 రూపీస్. ఎన్ని గ్యాలన్స్ ఫర్దర్ ప్రాసెస్ చేస్తున్నావు? 40,000 ఇంటూ 5 ఎంత? తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 30,000 ఎక్స్క్లూడింగ్ డెప్రిషియేషన్, అంటే క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంత? టోటల్ ఎంత? 2 lakh. ఇప్పుడు మీ బెనిఫిట్స్ నుంచి కాస్ట్ లెస్ చేస్తే వచ్చేది ఎక్స్ట్రా పీబీడీటీఏగా. టెక్నికల్గా ఏమంటుందని? ఇంక్రిమెంటల్ ఏ మైనస్ బి. టెల్ మీ ద వాల్యూ. 1,90,000 లెస్ ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్ ఎంత వచ్చింది మనకి? దెన్
ఇంక్రిమెంటల్ పీబీటీ ఎంత? 1,30,000. ట్యాక్స్ రేట్ ఎంత? 35. అప్పుడు ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అవుతుంది? 65% కదా. ఎంత? యాడ్ ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్ 60,000. then incremental CFAT 1,44,500. ఎన్ని ఇయర్స్ CFAT ఇది? 10 years. ఏ రేట్ ఎంత? సరిగ్గా చూసి చెప్పాలి. 15%. ఎన్ని ఇయర్స్ అంటే నాకు యాన్యుటీ ఫ్యాక్టర్ కావాలి, 10th year ఎండింగ్ యాన్యుటీ ఫ్యాక్టర్ కావాలి అంటే మీరు 10 years ఫ్యాక్టర్స్ యాడ్ చేయాలి. ఇచ్చాడా ఫ్యాక్టర్స్ టేబుల్లో? ఇవ్వలేదా మనకి? ఇవ్వకపోతే మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. అందరు చేయాలి. ఇస్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఇస్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఇస్ ఈక్వల్ టు ఎం ప్లస్, అంతేగా? లేదా గ్రాండ్ అవుట్ లేదా ఉండేదిగా. నాకు 10 years ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ సమ్ కావాలి టోటల్. ఇది టేబుల్లో ఎలా చూడాలో నేను మీకు చెప్తాను, అప్పుడు నీ జాబ్ ఇంకా ఈజీ అవుతుంది. 5.018 అందరికి 018 వచ్చిందా? ఈ ఫ్యాక్టర్ కొంతమంది క్యాలిక్యులేట్ చేయలేకపోయి ఉండొచ్చు. అంటే క్యాలిక్యులేటర్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నాకు సమ్ చేయడం రావట్లేదు సార్ టోటల్ అనిపించవచ్చు. జనరల్గా మీకు ఎగ్జామినేషన్ అలాంటి సిచ్యువేషన్ రాదు. టేబుల్ ఇస్తాడు, టేబుల్లో ఫ్యాక్టర్ వాడే ఇచ్చేస్తాడు. టేబుల్ ఇస్తే ఆ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అన్ని టోటల్ చేయడం మీకు వచ్చా లేదా? అవి చేస్తే చాలు. మెయిన్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా వాడే ఫ్యాక్టర్స్ ఇచ్చేస్తాడు, లేదా టోటల్ చేసి యాన్యుటీ ఫ్యాక్టర్ ఇచ్చేస్తాడు. వినిపిస్తుందా? సో మీరు వెరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే మీరు క్యాలిక్యులేటర్లో చేస్తున్నారు. నా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్, టెల్ మీ ద వాల్యూ. 725,101. Step 4. Do you know that present value of incremental terminal cash inflow is equal to 0? There is no salvage value, right? అంటే salvage value లేదంటే terminal cash inflow ఏంటి? L. You know the formula for incremental NPV. నేను రాయట్లేదు ఫార్ములా. ఏంటి ఫార్ములా? ఇంతకు ముందు ప్రాబ్లం రాశారుగా అదే ఫార్ములా. నేను డైరెక్ట్గా నెంబర్స్ రాస్తాను. ఆపరేటింగ్ ఎంత? 7,25,110. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్. టర్మినల్ నిల్. అవుట్ఫ్లోస్ ఎంత? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో 6 lakhs. పాజిటివ్ ఆర్ నెగిటివ్? అంటే ఇప్పుడు మీరు అడిషనల్ ఎక్విప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదా? ఎస్. సో ప్లీజ్ రైట్ ద సొల్యూషన్. Write the conclusion. Since the incremental NPV is positive, since the incremental NPV is positive, since the incremental NPV is positive, it is advisable for the management. It is advisable for the management to process the waste further. To process the waste further. Process the waste further. Further. Okay. Further. To process the waste further. Okay. I said further. 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 Okay. So, yeah, I'm going to explain. Now listen everybody. What is this? What is this? What is this?
rainbow, protractor, semicircle. What is this? Half. Then what is this? Somebody in the classroom? Notepad. What is this? Anybody in the classroom? What is this? Do you know the term consensus addendum? తెలుసా? Consensus addendum. తెలుసా కాన్సెన్సస్ addendum అంటే ఐడెంటికల్ మైండ్ సెట్స్, రైట్? అది లేదు, అది లేదు. నువ్వేమో బయట ఆకాశంలోను, ఎక్కడో రెస్టారెంట్లోను, గాల్లోనూ విహరిస్తున్నావు, లేదా స్కూల్లోను. నేను మాత్రం కంపెనీ గురించి, దానిలో ఉండే ఫ్యాక్టరీ గురించి, వాటి గురించి ఆలోచిస్తున్నాను. ఇది ఫ్యాక్టరీ వద్దు. సో ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్ మై డియర్ స్టూడెంట్స్, ఇట్స్ ఓవర్. ఫ్యాక్టరీ ఇట్స్ ద ఫ్యాక్టరీ. అంత కష్టపడి ఫ్యాక్టరీని అంటే గూగుల్ ఆఫీస్ చూసారు ఎప్పుడైనా? అది మాత్రం ఇలా ఉండొద్దా? అది ఇలాగే ఉండిద్దిగా. ఆఫీస్ ఫ్యాక్టరీలు కూడా ఇలాగే ఉంటాయి. అంటే ఇది మీకు ఒక సైడే కనిపిస్తుంది, అటు సైడ్ ఉంది డోర్. అర్థమైందా? దెర్ వాజ్ ద డోర్ యాక్చువల్లీ. My dear students, trust me, it's a factory. Yes. And we are producing product X, product Y. Annually, we are incurring a factory overhead expenditure of 1 lakh. Annually, 1 lakh rupees factory overhead incur అవుతున్నాం. Okay. సో ఈ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్ని కామన్ కాస్ట్ ఇంకర్ అవుతున్నాం కాబట్టి మన వాళ్ళు చాలా బిజీగా ఉన్నారా? చేస్తాను. ఎంత ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్? ఎంత? 1 lakh. ఇన్కర్ అయిన ప్రతి కాస్ట్ని ప్రోడక్ట్కి ఛార్జ్ చేయాలి, అవునా కాదా? బట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ హౌ మెనీ ప్రొడక్ట్స్ హియర్? 2 products. మరి కామన్గా ఇన్కర్ అయిన ఈ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్ని ఈ 2 productsకి మనం ఛార్జ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ప్రోడక్ట్ ఎక్స్కి, 50,000 ప్రోడక్ట్ వైకి ఛార్జ్ చేశాను. ఎందుకు 50-50 ఛార్జ్ చేశావు సార్? సమ్ బేసిస్, అది ఈక్విటబుల్ బేసిస్. ఇలా ఛార్జ్ చేయడాన్ని మనం 3 పేర్లతో పిలుస్తాం. ఒకటి ఎలకేషన్, 2 అపోర్షన్మెంట్, 3 అబ్జార్ప్షన్. ఈ 3 పేర్లతో పిలుస్తాం. దీస్ ఆర్ ఆల్ 3 names which we are going to use whenever we are charging this factory overheads to the products, the manufacturing company. సో వీటన్నింటినీ మనం కామన్గా యూజ్ చేస్తాం. ఇది మీకు ఓవర్ హెడ్స్ అనే చాప్టర్లో కవర్ అయింది యాక్చువల్లీ, దాని ప్రాసెస్ ఏంటని. నాకు ఇప్పుడు అది అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే, మీరు మోర్ దెన్ 1 ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్ని ఉన్న అన్ని ప్రొడక్ట్స్కి ఏదో ఒక బేసిస్తో అలొకేషన్ కానీ, అపోర్షన్మెంట్ కానీ, అబ్జార్ప్షన్ కానీ చేస్తారు. యాక్చువల్లీ 3 చేస్తారు, బట్ మన కాంటెక్స్లో 3ని ఇండివిజువల్గా కన్సిడర్ చేస్తాం, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. అలొకేషన్ అంటాడు ఒక్కొక్కసారి, అపోర్షన్మెంట్ అంటాడు ఇంకొకసారి ఏమంటాడు? అబ్జార్ప్షన్. మోస్ట్లీ ఫస్ట్ 2 టర్మ్సే ఉంటాయి, థర్డ్ టర్మ్ అసలు రాదు. ఓకేనా? సో ఇక్కడ నేను ఎంతెంత అలొకేట్ చేశాను ప్రొడక్ట్ ఎక్స్ అండ్ వైకి? 50-50. ఆర్ ఎంతెంత అపోర్షన్ చేశాను ప్రొడక్ట్ ఎక్స్ అండ్ వైకి? 50-50. 50,000. నా ఇప్పుడు నేను ఇంకొక న్యూ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేద్దామని డెసిషన్ తీసుకుందాం అనుకున్నాను. దట్ ప్రోడక్ట్ ఈస్ ప్రోడక్ట్ ఏ. ప్లాన్ ఇది, ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాల, ప్రాజెక్ట్ ఇంకా యాక్సెప్ట్ చేయాల. ఇది ఒక న్యూ ప్రాజెక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఏ. ఆర్ యూ గెటింగ్? ఇప్పుడు ప్రోడక్ట్ ఏని మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అదొక న్యూ ప్రాజెక్ట్ కాబట్టి మెషినరీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎంత వస్తాయి, క్యాలిక్యులేట్ చేయాలా లేదా?
ఎన్పివి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పాజిటివ్ వస్తే ప్రొడక్ట్ ఏని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేస్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ ఏ ఇస్ అ ప్రాజెక్ట్. Why? Because I should invest in machinery, that's the cash outflow, and I'm going to get sales in the future from this product A, and from that if I deduct all the expenses related to product A, so that I'll get future cash inflows, and by discounting such future cash inflows at cost of capital, and by deducting my investment present value of cash outflows from it, I'll get NPV. Right or wrong? ఇదంతా చేయాలి, నేను ఎన్పివి క్యాలిక్యులేషన్ చేయాలంటే ముందు ప్రొడక్ట్ ఏకి ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సేల్స్ నుంచి ఎక్స్పెన్సెస్ అన్ని డిడక్ట్ చేస్తాం కదా, అవునా కదా? అందులో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఫ్యాక్టరీలో ఎన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళం? 2. ఇప్పుడు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం? 3. అంటే ఎలకేషన్ ఆర్ అపోర్చ్మెంట్ ఈ 2 ప్రొడక్ట్స్కే కాదు, దేనికి కూడా ఛార్జ్ అయ్యే దగ్గర నుంచి ఏకి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఎక్స్కి, 40,000 వైకి, 20,000 ఏకి ఛార్జ్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై allocation of factory overhead to which product? Product A. ఎంత ఛార్జ్ చేశాను? 20,000. ఈ 20,000ని సిఎఫ్ఏటి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సేల్స్ నుంచి డిడక్ట్ చేయాలా వద్దా? బాబు ఐన్స్టీన్ ఆల్రెడీ ఇంతకుముందు సమయంలో ఇగ్నోర్ చేసాం, మర్చిపోయావా? ఐన్స్టీన్ మేడం గిరులు తెగ ఆలోచించేస్తున్నారు. ఇంతకుముందు సమ్లో ఎలకేషన్స్ అండ్ అపోర్చ్మెంట్స్ ఇగ్నోర్ చేయమని చెప్పాను, గుర్తుందా? మరి ఏం తెగదించేస్తున్నావు నువ్వు? ఎలకేషన్స్ ఇగ్నోర్ చేయమని చెప్పాను కదా, లాజిక్ లేకుండా నువ్వు ఆన్సర్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కదా? ఆల్రెడీ మీకు ఏం చెప్పాను నేను? అలకేషన్స్ అండ్ అపోర్చన్మెంట్ ఆఫ్ ఎనీ ఓవర్ హెడ్ షుడ్ బి ఇగ్నోర్డ్ వైల్ క్యాలిక్యులేటింగ్ సిఎఫ్ఏటి. ఇప్పుడు చెప్పండి, ఇది ఇగ్నోర్ చేయాలా వద్దా? ఎస్, కరెక్ట్, అది ఇగ్నోర్ చేయాలి. ఎందుకు ఇగ్నోర్ చేయాలో నేను చెప్పాలి. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రొడక్ట్ ఏని కానీ మ్యానుఫ్యాక్చర్ చేయలేదనుకోండి, ఈ 20,000 ఓవర్ హెడ్ జీరో అయిపోతుందా? నో. అప్పుడు ఈ 20,000 ఓవర్ హెడ్ దేనికి ఛార్జ్ చేస్తారు? ఎక్స్ అండ్ వై 10 యాడ్ చేయ, ఇప్పుడు 50 యాడ్ అయ్యి ఉండదు, అవునా కదా? ఇప్పుడు 40 ఛార్జ్ చేస్తారు కదా, ఒకవేళ ఏది కానీ మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే అప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు? 50 ఛార్జ్ చేస్తారు. అంటే ఈ 20,000 అనేది ఎగ్జిస్టింగ్ ఎక్స్పెండిచరా, అడిషనల్ ఎక్స్పెండిచరా? బాబా అలా కాదయ్యా, నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత? 1 lakh. ఇంతకుముందు ఏ స్టార్ట్ అవ్వకముందు ఎక్స్ అండ్ వైకి ఎంత ఛార్జ్ చేసేవాళ్ళం? 50. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ 1 lakh. అర్థమవుతుందా? అప్పుడు 40,000 ఎక్స్కి, 40,000 వైకి, 20,000 ఏకి ఛార్జ్ చేశాను. ఒకవేళ ప్రొడక్ట్ ఏని కానీ నేను మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే ఈ 20,000 ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనేది దేనికి వెళ్ళి ఉండేది? ఎక్స్ అండ్ వై. సో సచ్ 20,000 overhead which is allocated to product A is an existing factory overhead, or it is exclusively incurred for product A? Existing factory overhead. This is not an additional cost which is exclusively incurred for product A. ఇది ఎక్స్ట్రా కాస్ట్ కాదు, ఆల్రెడీ ఉన్నది. అంటే ఏని నేను మ్యానుఫ్యాక్చర్ చేసినా చేయకపోయినా ఈ 20,000 నేను కంపల్సరీగా ఇన్కర్ అవ్వాలి. సో ఈజ్ ఇట్ యువర్ అడిషనల్ కాస్ట్ ఆర్ ఎగ్జిస్టింగ్ కాస్ట్? సో మరి ఎగ్జిస్టింగ్ కాస్ట్ నేను కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఏ కాస్ట్ మాత్రం కన్సిడర్ చేయాలి? అడిషనల్ కాస్ట్. మీకు తెలుసుగా ఇంక్రిమెంటల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఓన్లీ అడిషనల్ బెనిఫిట్స్, ఓన్లీ అడిషనల్ కాస్ట్ మస్ట్ బి కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఎన్పివి. am I right or wrong? అందుకే అలొకేషన్స్ అండ్ అపోర్షన్మెంట్స్ ని, అలొకేషన్స్ అండ్ అపోర్షన్మెంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాం, బికాస్ దోస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పెన్సెస్. యూ డోంట్ నీడ్ టు డిడక్ట్ ఇట్ వైల్ క్యాలిక్యులేటింగ్ సిఎఫ్ఏటి ఆఫ్ ది న్యూ ప్రాజెక్ట్. ఆర్ యూ గెటింగ్? అయితే ఇంతకీ ఏం గుర్తుపెట్టుకోమంటారు సార్? ఈ డబ్బా ఇదంతా వదిలేసేయండి, ఒకే పాయింట్ గుర్తుపెట్టుకోండి. Allocations and apportionment of overheads must be ignored while calculating CFAD. That's it. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. I'll write that note. రాసేసుకో నోట్. Allocations or allocations or apportionment of allocations. I'll write that sentence here. Allocations or board mein chod mein kya spelling doubt unte. Apportionment, allocation or apportionment of any overheads, of any overhead, allocation or apportionment of any overhead should be ignored should be ignored
should be ignored while calculating CF80. While calculating CF80. While calculating what? CF80. Rasara? Allocations or apportionment of any overhead should be ignored while calculating CF80. Very nice. బోర్డ్ మీద మీకు 2 ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయా? ఏ, బి. 2 ప్రాజెక్ట్స్కి ఎన్పివి క్యాలిక్యులేట్ చేశాను. 10 lakhs ఒకటి, 15 lakhs ఒకటి వచ్చింది. ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తారు చూసి చెప్పండి. ఏఆర్బి. ఏఆర్బి బి. వై? బికాస్ ఎన్పివి ఇస్ హయ్యర్. ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా ఒక పాయింట్ యాడ్ చేశాను. లైఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏ ఇస్ 10 years. లైఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ బి ఇస్ 25 years. నౌ టెల్ మీ. యు నాట్ షూర్? వెంటనే చెప్పకూడదు అలా. ఎందుకంటే యూ షుడ్ నాట్ కంపేర్ 10 years ఎన్పివి ఆఫ్ ప్రాజెక్ట్ ఏ విత్ 25 years ఎన్పివి ఆఫ్ ప్రాజెక్ట్ బి. అన్ఈక్వల్ లైఫ్స్ ఉన్నాయి కదా. కేస్ ఆఫ్ అన్ఈక్వల్ లైఫ్స్ యూ కెనాట్ సింప్లీ కంపేర్ ఎన్పివిస్. వీటిని మనం పరాణం ఎన్పివి కింద కన్వర్ట్ చేయాలి. అంటే యాన్యులైజ్ చేయాలి. ఇయర్కి ఎంత ఎన్పివియో క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇయర్కి ఎంత అనగానే మీకు వెంటనే ఎన్పివి బై లైఫ్ వేయాలని అనిపిస్తుంది. దట్స్ ఎ బిగ్ రెడ్ మార్క్. అంటే ఎన్పివి బై లైఫ్ వేయకూడదు పరాణం ఎన్పివికి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్? యాన్యులైజ్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాన్యులైజ్ ఎన్పివి? ఎన్పివి డివైడ్ బై, మీరు ఏం వేద్దాం అనుకున్నారు? లైఫ్. పర్ ఇయర్ ఎన్పివికి లైఫ్ వేద్దాం అనుకున్నారు. లైఫ్ వేయకూడదు. దేంతో డివైడ్ చేయాలంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఆర్ కమా ఎన్. వాట్ వాస్ దట్? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఆర్ కమా ఎన్ తో డివైడ్ చేయాలి. టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయాలి. సో if you calculate this annualized NPV so that you can compare per annum NPV of both the projects. 2 projects per annum NPV ni meer compare cheyochu. So what is the formula for annualized NPV? NPV divided by present value of annuity factor R comma N. How to calculate this annualized NPV? I'll explain in the problem. Okay, I'll explain that particular part in the problem. So please write the formula first of all. Annualized NPV is equal to done. Is it over? Everybody. Now look at this 14th problem. 14th open chain. Can I read the question? National Electronics Limited, an electronic goods manufacturing company, is producing a large range of electronic goods. It has under consideration of 2 projects X and Y, each costing 120 lakhs. Project X and Y, 2 projects ఉన్నాయంట కన్సిడరేషన్ లో. ప్రతి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 120 lakhs. X project cost 120 lakhs, Y project cost 120 lakhs. The projects are mutually exclusive and the company is considering the question of selecting one of the two. కంపెనీ 2 ప్రాజెక్ట్స్ లో ఏదో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలనుకుంటుంది. బికాస్ ద ప్రాజెక్ట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్లో ఎప్పుడు కూడా ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోగలం. ఓకేనా? కెన్ యూ డూ ఇంజనీరింగ్ అండ్ సిఏ ఎట్ ఎ టైమ్? బికాస్ బోత్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. అయితే సిఏ లేదంటే ఇంజనీరింగ్. వాట్ యూ సే? కెన్ యూ డూ ఎంబీబీఎస్ అండ్ ఇంజనీరింగ్ ఎట్ ఎ టైమ్? నో, బికాస్ బోత్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అయితే ఎంబీబీఎస్ లేదంటే ఇంజనీరింగ్ చేయాలి. ఏమంటారు? హలో, కెన్ యూ డూ సిఏ అండ్ బీకామ్ ఎట్ ఎ టైమ్? ఎస్, బికాస్ బోత్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. బోత్ ఆర్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్. మ్యూచువల్లీ ఇండిపెండెంట్. ఐ సెడ్ వాట్? మ్యూచువల్లీ ఇండిపెండెంట్. అంటే దేనికి అదే. డిగ్రీ యూస్ఫుల్లా? చేసేస్తా. సిఏ యూస్ఫుల్లా? చేసేస్తా.
సిఎంఏ యూస్ఫుల్లా చేసేస్తా, సిఎస్ యూస్ఫుల్లా చేసేస్తా. బికాస్ దేనికి అదే, ఒకటి చేస్తే ఇంకోటి చేయకూడదని ఏమైనా ఉందా? లేదు. ఆర్ యూ గెటింగ్? దీస్ ఆర్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఆల్టర్నేటివ్స్. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? సో దేర్ ఆర్ టూ సెగ్మెంట్స్, వన్ ఇస్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్, అదర్ వన్ ఇస్ వాట్? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఇండిపెండెంట్లో అన్నీ తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ అవి మనకు బెనిఫిటా కాదో చూసుకోవాలి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంపెనీ ఈ ప్రాజెక్ట్స్ రెండింటిని ఏమంటుంది? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే అయితే ప్రాజెక్ట్ ఎక్స్ లేదా ప్రాజెక్ట్ వై రెండింటి ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. ఏది చూస్ చేసుకుంటారంటే అది మీ బెనిఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ యూ గెటింగ్? అంటే ఎన్పివి. వాట్ వాస్ దాట్? ఓకే. The cash flows have been worked out for both the projects and the details are given below. రెండు ప్రాజెక్ట్స్ కి క్యాష్ ఫ్లోస్ వర్క్అవుట్ చేసి ఇచ్చారంట. X has a life of 8 years, Y has a life of 6 years. Unequal lives. Have you observed it? X life 8 years, Y life. Both will have zero salvage value at the end of their operational lives. It's a good news. Salvage value zero anta. The company is already making profits and its tax rate is 50%. Cost of capital of the company is 15%. At the end of a year, 1 to 8 years ప్రాజెక్ట్ X కి క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, 1 to 6 years ప్రాజెక్ట్ Y కి క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. రూపీస్ ఇన్ ల్యాక్స్ అని రాసుకోండి, ప్రాబ్లంలో ఇచ్చింది ల్యాక్స్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 1 రూపీ at 15% ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు? 8 years ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఆర్ యూ ఫాలోయింగ్? హలో. The company follows straight line method of depreciating assets. Advise the company regarding the selection of the project using the concept of annualized NPV. I just need only one thing. ఏం చేస్తారంటే ఈ రెండు ప్రాజెక్ట్స్కి ఎన్పివిస్ కావాలన్నా. డూ యూ నో హౌ టు క్యాలిక్యులేట్ ఎన్పివి ఇన్ అ సింగిల్ స్టేట్మెంట్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. హెడ్డింగ్ ఏం పెట్టాలంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి. ఏం హెడ్డింగ్ పెట్టద్దు, విను ఫస్ట్. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ సైడ్ హెడింగ్. ఓకే, ఏంటది? కాలమ్స్ ఏమొస్తాయి చెప్పు? ఇయర్, క్యాష్ ఫ్లోస్, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ది రేట్ 15%, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సార్ ఎలా చేయాలి సార్? ప్రాబ్లం నెంబర్ 5 చేశాం కదా. ప్రాబ్లం నెంబర్ 5 గుర్తుందా? అలా చేయాలి. ప్రాబ్లం నెంబర్ 5 లా చేయాలి. ఆర్ యూ ఫాలోయింగ్? యా. ప్రాబ్లం నెంబర్ 5లో కాలమ్స్ ఏమొస్తాయి? ఇయర్, క్యాష్ ఫ్లోస్, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చెప్పండి, ప్రాజెక్ట్ ఎక్స్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టిన తర్వాత కాలమ్స్ చెప్పండి. ఇయర్, క్యాష్ ఫ్లోస్, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ 15%, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. ఇయర్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 0 ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ రాయాలి విత్ ఇన్ బ్రాకెట్స్. ఎంత? చూడు, ప్రతి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అని చెప్పాడు? 120 విత్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, మరి 1 to 8 years క్యాష్ ఫ్లోస్ ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ రూపీస్ ఇన్ ల్యాక్స్. వీటిని డిస్కౌంట్ చేయాలి. ఏ ఫ్యాక్టర్ యూస్ చేసి? ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ యూస్ చేసి. సమ్అప్ చేస్తే లాస్ట్ కాలంలో వచ్చేది ఏంటి? ఎన్పివి. అలాగే దేనికి చేయాలి? ప్రాజెక్ట్ వైకి. అర్థమవుతుందా? ఈ రెండు ప్రాజెక్ట్స్కి ఎన్పివి క్యాలిక్యులేట్ చేయగలరా? స్టార్ట్ చేయండి మ్యూజిక్. హెడ్డింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి అని పెట్టి తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్ క్యాలిక్యులేషన్, ప్రాజెక్ట్ వై క్యాలిక్యులేషన్. డూ ఇట్ ఫాస్ట్.